ఆగస్టు 22 చరిత్రలో ఈరోజు 2017 ఆగస్టు 22న సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఈ చారిత్రాత్మక నిర్ణయం భారతదేశంలోని ముస్లిం సమాజంలో ట్రిపుల్ తలాక్ యొక్క దుష్ట ఆచారాన్ని అంతం చేయటంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. 5 న్యాయమూర్తుల ధర్మాసనం 2కి వ్యతిరేకంగా 3 ఓట్ల తేడాతో ఈ తీర్పును వెలువరించింది. పౌరులందరికీ సమాన హక్కులు కల్పించే భారత రాజ్యాంగంలోని 14, 21 అధికరణలను ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. 2019 జూలై 30న భారత పార్లమెంట్ ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదం పొందిన తరువాత చట్టంగా మారింది. ఈ చట్టం ప్రకారం మౌఖిక, రాతపూర్వక, ఈమెయిల్ లేదా SMS వంటి ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా ఏ రూపంలోనైనా ట్రిపుల్ తలాక్ ఇచ్చే పద్ధతి చట్ట విరుద్ధం, ఇంకా చెల్లదు. ట్రిపుల్ తలాక్ చెప్పే భర్తకు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే నిబంధన ఉంది. ఈ చట్టం ప్రకారం బాధిత మహిళ తనకు ఇంకా తన పిల్లలకు భరణం డిమాండ్ చేసే హక్కు ఇవ్వబడింది. బాధితురాలికి ఆమె మైనర్ పిల్లల సంరక్షణ హక్కు కూడా ఇవ్వబడింది. భర్త తన భార్యకు ట్రిపుల్ తలాక్ ఇస్తే బాధితురాలు లేదా ఆమె బంధువు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయవచ్చు. ఆ తర్వాత అరెస్టు చేసిన భర్తకు మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేయవచ్చు. కానీ బాధితురాలి వాదన వినకుండా బెయిల్ మంజూరు చేయబడదు. 1921 ఆగస్టు 22న గాంధీ విదేశీ దుస్తులను తగలబెట్టి హోలీను జరుపుకొని స్వదేశీ నినాదాన్ని ఎగురవేశారు. ఈ సంఘటన స్వదేశీ ఉద్యమంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రతీకాత్మక ప్రతిఘటన. గాంధీ పిలుపు మేరకు భారతదేశంలోని కోట్లాది మంది ప్రజలు విదేశీ దుస్తులను బహిష్కరించి ఖాదీ దుస్తులు ధరించటం ప్రారంభించారు. ఇది బ్రిటిష్ వారిపై భిన్నమైన నిరసనకు నాంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఇంకా భారతీయ పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి 20వ శతాబ్దం ప్రారంభంలో స్వదేశీ ఉద్యమం ప్రారంభించబడింది. భారతీయ మార్కెట్లో విదేశీ వస్తువులు ఇంకా ఉత్పత్తుల స్థానంలో స్వదేశీ వస్త్రాలు, ఉత్పత్తులను ప్రోత్సహించడం ఈ ఉద్యమం యొక్క లక్ష్యం. ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా స్వదేశీ వస్త్రాల అమ్మకాలను పెంచడానికి ఇంకా బ్రిటిష్ వస్తువుల అమ్మకాల క్షీణతను భర్తీ చేయటానికి సహాయపడింది. వారెన్ హేస్టింగ్స్ 1818 ఆగస్టు 22న బ్రిటన్లో మరణించారు. వారెన్ హేస్టింగ్స్ భారతదేశపు మొదటి వాస్తవ గవర్నర్ జనరల్. ఆయన బెంగాల్ మొదటి గవర్నర్, ఇంకా బెంగాల్ సుప్రీం కౌన్సిల్ అధ్యక్షుడు కూడా. రాబర్ట్ క్లైవ్ తో కలిసి హేస్టింగ్స్ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేసిన ఘనత పొందారు. వారెన్ హేస్టింగ్స్ 1732 డిసెంబర్ 6న ఇంగ్లాండ్లో జన్మించారు. హేస్టింగ్స్ 1750లో భారతదేశంలో తన సేవలను ప్రారంభించారు. ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇంకా కంపెనీ విస్తరణకు గణనీయంగా తోడ్పడ్డారు. వారెన్ హేస్టింగ్స్ బ్రిటిష్ వలస చరిత్రలో అత్యంత వివాదాస్పద వ్యక్తుల్లో ఒకరిగా పరిగణించబడతారు. ఆయన పదవీ కాలంలో మరింత వివాదాస్పదమైన చర్యలు, కొత్త భూ రెవెన్యూ వ్యవస్థను సృష్టించటం, స్వదేశీ సైన్యాన్ని అభివృద్ధి చేయటం, ఇంకా దేశవ్యాప్తంగా ఆంగ్ల చట్టాన్ని అమలు చేయటం వంటివి ఉన్నాయి. హేస్టింగ్స్ భారతదేశం నుండి కూడా చాలా వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది. ముఖ్యంగా మొఘల్ చక్రవర్తి షా ఆలం II నుండి అవినీతి ఇంకా దుష్ప్రవర్తన ఆరోపణల మధ్య హేస్టింగ్స్ చివరికి పదవి నుండి తొలగించబడ్డారు. హరిశంకర్ పర్సాయి 1924 ఆగస్టు 22న మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్ లో జన్మించారు. హరిశంకర్ పర్సాయి ప్రసిద్ధ హిందీ రచయిత, ఇంకా వ్యంగ్య రచయిత. వ్యంగ్యానికి కళా ప్రక్రియ స్థాయిని అందించిన మొదటి హిందీ రచయిత. 1924 ఆగస్టు 22న జన్మించిన హరిశంకర్ పర్సాయి కథలతోనే రచనలు ప్రారంభించారు. కానీ ఆయన గుర్తింపు ప్రధానంగా ఆయన వ్యంగ్య రచనల కారణంగా ఉంది. ఆయన అనేక నవలలు, కథలు, వ్యాసాలు ఇంకా వ్యంగ్య రచనలు చేశారు. సమాజంలోని వివిధ సమస్యలను వ్యంగ్యం ఇంకా హాస్యం ద్వారా తన రచనలలో హైలైట్ చేశారు. పర్సాయి యొక్క ప్రధాన రచనలలో విక్లాంగ్, శ్రద్ధా కా దౌర్,
తేనెకి బాత్ ఔర్ థీ ఇంకా నితెల్లేకి డైరీ ఉన్నాయి. సరళమైన భాష, సరళమైన శైలి ఆయన రచనలో ఉపయోగించబడింది. ఇది పాఠకులకు తీవ్రమైన సమస్యలను సులభంగా అర్థం చేసుకునేలా చేసింది. పరసాయి తన సాహిత్య కృషికి అనేక అవార్డులతో సత్కరించబడ్డారు. 1982లో ఆయనకు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తమిళనాడు రాజధాని చెన్నై 1639 ఆగస్టు 22న స్థాపించబడింది. గతంలో మద్రాస్ అని పిలువబడే ఈ నగరాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక ముఖ్యమైన వ్యాపార ఇంకా పరిపాలనా కేంద్రంగా స్థాపించింది. 1639 ఆగస్టు 22న ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఫ్రాన్సిస్ డే విజయనగర రాజు వెంకటరాయల నుండి కోరమండల్ తీరానికి సమీపంలో సుమారు 3 కిలోమీటర్ల భూమిని లీజుకు తీసుకున్నట్లు చెబుతారు. ఈ స్థలంలో బ్రిటిష్ వారు సెయింట్ జార్జ్ కోటను నిర్మించారు. ఇది ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ భవనం. ఇది భారతదేశంలో బ్రిటిష్ వారు నిర్మించిన మొదటి కోట అని కూడా అంటారు. అప్పట్లో మద్రాసులో పత్తి నేయడం చాలా ఎక్కువ. బ్రిటిష్ వారు ఈ కోట చుట్టూ స్థానిక నేత కార్మికులను స్థిరపరిచే పనిని ప్రారంభించారు. 1801 నాటికి మద్రాస్ బ్రిటిష్ వారి ఆర్థిక ఇంకా పరిపాలనా రాజధానిగా మారింది. 1996 జూలై 17న మద్రాస్ పేరు చెన్నైగా మార్చబడింది. ఇంకా 1612లో డచ్ వారు ఇక్కడికి వచ్చి చెన్నైకి ఉత్తరాన ఉన్న పులికాట్లో తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. డచ్ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ 1639లో మద్రాసును ఆర్థిక ఇంకా పరిపాలనా రాజధానిగా చేసింది. 1932 ఆగస్టు 22న బీబీసీ మొదటిసారిగా ప్రయోగాత్మక టీవీ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. ఈ మొత్తం వ్యవస్థను ఎలక్ట్రికల్ ఇంజనీర్ జాన్ లోగి బైట్ రూపొందించారు. బీబీసీ బ్రిటన్లోని పురాతన ఇంకా ప్రధాన పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ. ఇది 1922లో స్థాపించబడింది. రేడియో ప్రసారంలో విజయం సాధించిన తర్వాత బీబీసీ టెలివిజన్ ప్రసారంలో కూడా వెళ్లాలని నిర్ణయించుకుంది. 1930ల ప్రారంభంలో టెలివిజన్ ప్రసార సాంకేతికతలో చాలా ప్రయోగాత్మక కార్యక్రమాలు జరిగాయి. అందులో ఒకటి బీబీసీ యొక్క ఈ ప్రయోగాత్మక టీవీ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో బైట్ బీబీసీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇది అత్యుత్తమ టీవీ ప్రసారమని అన్నారు. అయినప్పటికీ బీబీసీ త్వరలో బైట్ యొక్క ప్రసార వ్యవస్థను ఉపయోగించడం ఆపివేసింది. 1936లో బీబీసీ ఎలక్ట్రానిక్ సిస్టంతో ప్రసారాన్ని ప్రారంభించింది. 1864 ఆగస్టు 22న స్విట్జర్లాండ్లోని జెనీవాలో మొదటి జెనీవా సమావేశం జరిగింది. యుద్ధ సమయంలో గాయపడిన సైనికులు ఇంకా వైద్య సహాయం అందించే సిబ్బందిని రక్షించడానికి అంతర్జాతీయ ఒప్పందాన్ని ఆమోదించడానికి ఈ సమావేశం జరిగింది. 19వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచంలో పెద్ద ఎత్తున యుద్ధాలు జరిగేవని చెప్పారు. ఈ కాలంలో లక్షల మంది చనిపోయారు. అదే సమయంలో సైనికులకు సరైన వైద్య సదుపాయాలు అందడం లేదు. కాబట్టి కార్యకర్త హెన్రీ డునాట్ ఈ సమస్యపై దృష్టిని పెట్టారు. ఇంకా 1864 ఆగస్టు 22న యుద్ధ భూమిలో గాయపడిన సైనికుల స్థితిగతులను మెరుగుపరచడానికి 12 దేశాల మధ్య జెనీవాలోని ఒక హోటల్లో ఒక ఒప్పందంపై సంతకం చేయబడింది. దీంతో 1864 ఆగస్టు 22న అంతర్జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ అధికారికంగా స్థాపించబడింది. దాని జెండా తెల్లటి నేపథ్యంలో రెడ్ క్రాస్ తో తయారు చేయబడింది. యుద్ధ సమయంలో వైద్య సహాయం అందించేవారు ఈ జెండాను ఉపయోగిస్తారు. యుద్ధ భూమిలో ఎక్కడ చూసినా శత్రు దేశానికి అక్కడ వైద్య శిబిరం ఉందని అర్థమవుతుంది. రెడ్ క్రాస్ ప్రారంభమైనప్పటి నుండి అంతర్జాతీయ చట్టం ప్రకారం యుద్ధంలో గాయపడిన సైనికులు, పౌరులు ఇంకా యుద్ధ ఖైదీల హక్కులను రక్షించడానికి ప్రయత్నించింది.